నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ గడిచిన 6 ఏళ్లలో దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 30 రెట్లు పెరిగిందని వెల్లడి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరో 10 నామినేషన్లు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం. కోవిడ్ వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్, 35 రోజుల్లో 1 కోటికి పైగా టీకాల పంపిణీ. దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 391వ జయంతి ఉత్సవాలు, మరాఠా యోధుని ధైర్య సాహసాలను స్మరించుకున్న ప్రజలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసుల కఠిన నిర్ణయాలు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే 3 నెలలు లైసెన్స్ రద్దు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తల్లోని వివరాలు. దేశవ్యాప్తంగా గడిచిన 6 ఏళ్లలో సౌర విద్యుత్పత్తి 30 రెట్లు పైగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేరళలో మౌలిక విద్యుత్, తాగునీటి రంగాల్లో నిర్మించిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీంతో పాటు మౌలిక రంగాల్లో నూతనంగా నిర్మించబోయే ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. సౌర విద్యుత్ వల్ల పర్యావరణానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. దేశీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఇదో పెద్ద ప్రయోజనంగా నిలుస్తుందన్నారు. అన్నదాతలకు సైతం సౌర విద్యుత్ అందించి ప్రయోజనాలు అందిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు కేరళ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన విద్యుత్ ప్రాజెక్టులతో కేరళ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుందని అన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రధాని వివరించారు. High voltage direct current system is being inaugurated today. This is the first HVDC interconnection of Kerala with national grid. Thrissur is an important cultural center of Kerala. Now it will also be the power center for Kerala. This system will facilitate transfer of large quantum of power to meet the growing power demand of the state. India is devoting great importance to solar energy. Our gains in solar energy ensure a stronger fight against climate change, a boost to our entrepreneurs. Work is also underway to connect our hard-working farmers with the solar sector, make our Annadata also Urjadata. Under PM Kusum Yojana, over 20 lakh solar power pumps are being given to farmers. In the last 6 years, India's solar energy capacity is up 13 times. India has also brought the world together to the International Solar Alliance. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈరోజు మరో 10 నామినేషన్లను దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 22కు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ముమ్మరంగా తమ ప్రచారాన్ని చేస్తున్నారు. టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల కొరకు రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యవసాయ రంగంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. పట్టభద్రుల తరపున శాసన మండలిలో గొంతుగా వినిపిస్తున్న తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి మరోసారి గెలిపించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రాడ్యుయేట్లను కోరారు.
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,188,007 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేవలం 35 రోజుల్లో 1,00,000 మార్కును దాటినట్లు తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను వేగంగా చేపడుతున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్లు ముందుండగా భారత్ 3వ స్థానంలో నిలిచినట్లు ప్రకటించింది. గత నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల మంది వైద్య ఆరోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకోగా వీరిలో 4 లక్షల మందికి రెండో డోసు అందించారు. వీరితో పాటు మరో 30 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా టీకా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా తొలి డోసు తీసుకున్న వారికి 28 రోజుల వ్యవధి అనంతరం ఈ నెల 13 నుంచి రెండో డోసు అందిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,06,67,000 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరోవైపు భారత్ ఇప్పటికే 25 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయగా మరో 49 కన్సైన్మెంట్లను పూర్తి చేయనుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల కోసం 2 లక్షల డోసులను పంపుతామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. కాగా భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్తో పాటు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా భాగస్వామ్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ది చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అనుమతించింది. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 కార్యక్రమాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. తిరిగి మార్చి 22 నుంచి మరో విడత ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో చిన్నారుల్లో 100% వ్యాధి నిరోధక లక్ష్యాన్ని చేరుకున్నామని ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలింతలు, చిన్నారులు, నవజాత శిశువులకు క్రమం తప్పకుండా టీకాలు అందించడం ద్వారా ఇమ్యునైజేషన్ పెరిగినట్లు ఆయన తెలిపారు. ఛత్రపతి శివాజీ 391వ జన్మదిన వేడుకలను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. శివాజీ స్ఫూర్తి, త్యాగం, ధైర్య సాహసాలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మరిన్ని వివరాలు. భరతమాత అమరబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. శివాజీ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. శివాజీ వెన్నుచూపని ధైర్యం, అద్భుతమైన శౌర్యం మరియు అసాధారణమైన తెలివితేటలు దేశవాసులను యుగయుగాలుగా ప్రేరేపిస్తూనే ఉంటాయని తెలిపారు. శివాజీ గొప్ప యోధుడని నివాళులర్పించారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద ఉన్న ఛత్రపతి విగ్రహం వద్ద మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రంలో కూడా పలుచోట్ల శివాజీకి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లో పలుచోట్ల శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జమ్మికుంటలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ విముక్తి సమరంలో శివాజీ వీరమరణం పొందారని, ఆయన స్ఫూర్తిని, త్యాగనిరతని, ధైర్యాన్ని భరత జాతి ఎప్పటికీ మరువదని మంత్రి తెలిపారు. వీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ఆనాడు భారతమాత విముక్తి కోసం వీరోచితమైన మహనీయుడు శివాజీ గారు. శివాజీ గారి స్ఫూర్తి, శివాజీ గారి ధైర్యం, శివాజీ గారి త్యాగం ఎన్నటికి కూడా భారత జాతి మరవదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శివాజీ జయంతి నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీ ఆశయాల సాధన కోసం యువకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివాజీ తన సామ్రాజ్యంలో వివిధ మతాల వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చారని జోగురామన్న అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర, వారి యొక్క పరిపాలన విధానం, పరిపాలన దక్షత యావత్ భారతదేశంతో పాటు యావత్ ప్రపంచానికి కూడా
ఆదర్శంగా పరిపాలించినటువంటి నాయకుడు. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా భారతదేశాన్నే ఆదర్శంగా చూపినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈరోజు ఛత్రపతి మహారాజ్ యువత కూడా ఆయన ఆదర్శంగా ఆయన స్ఫూర్తితోటి ముందుకెళ్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో చౌదరిగూడెం వద్ద శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ నిర్మాణాలకు వినియోగించిన రాళ్లను, నిర్మాణ డిజైన్లను శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి నగిషీలు దిద్దటంలో భాగంగా ఇక్కడ డిజైన్లను అధికారులతో కలిసి పరిశీలించారు. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్లో నార్త్, సౌత్ బ్లాక్లో నిర్మాణాలను వీక్షించారు. భవన నిర్మాణాల్లో వినియోగించిన రెడ్ స్టోన్ని పరిశీలించారు. పార్లమెంట్ ఎదుట ఫౌంటైన్లను, రాష్ట్రపతి భవన్లో ఉన్న వివిధ రకాల రాతి నిర్మాణాలు, ఉపయోగించిన రాతి రకాలు, ఫౌంటైన్లు, అశోకా హాల్ను తిలకించారు. మంత్రి వెంట R&B ENC గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, షాపూర్జీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ద్విచక్ర వాహనాలపై నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. రెండోసారి కూడా ఇదే తరహాలో పట్టుబడితే లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేయనున్నారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులు లఘు చిత్రాన్ని ట్వీట్ చేశారు. జేబులో పెట్టుకో, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. మీ లైసెన్స్ రద్దు చేయడానికి ఆర్టీఓ ఆఫీషియల్స్ కి పంపిస్తాం. హెల్మెట్ పెట్టుకోండి. అదేం సార్, ఇది ఎక్కడ రూల్ సార్? లైసెన్స్ ఎందుకు రద్దు చేస్తారు సార్ హెల్మెట్ లేకపోతే? హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడినప్పుడు చాలానే కదా కట్టి వెళ్లిపోతే సరిపోతుందని అనుకుంటే పొరబడినట్లే. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 సెక్షన్ 206 క్లాస్ 4 ప్రకారం మొదటిసారి హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే 3 నెలలు, అదే రెండవసారి పట్టుబడినప్పుడు శాశ్వతంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీఓ అధికారులకు పంపించడం జరుగుతుంది. కావున నాణ్యమైన హెల్మెట్లు ధరించడం మీ ప్రయాణానికి భరోసాయే కాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయకుండా కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ ప్రయాణంలో పిలియన్ రెడ్డికి కూడా హెల్మెట్ ధరింపజేసి సురక్షిత ప్రయాణాలకు, రోడ్డు భద్రతలో మాతో సహకరించండి. ప్రపంచానికి గురుస్థానంలో భారత్ ఉండాలన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు నూతన విద్యా విధానం ఎంతో తోడ్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సభలో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. రవీంద్రుడి విశ్వభారతి జ్ఞానాన్నిచ్చే సంస్థ మాత్రమే కాదని, స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించడం ఎలాగో ఈ మహావిద్యాలయం ద్వారా బోధించనున్నారు. ఔత్సాహిక పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు బాటలు వేసే దిశగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో నూతన విద్యా విధానం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. विश्व भारती विश्वविद्यालय नाम दिया। उन्होंने कहा था विश्व भारती acknowledges India's obligation to offer to others the hospitality of her base culture and India's right to accept from others their best. गुरुदेव की विश्व भारती से अपेक्षा थी कि यहां जो सीखने आएगा वो पूरी दुनिया को भारत और भारतीयता की दृष्टि से देखेगा। गुरुदेव टैगोर के लिए विश्व भारती सिर्फ ज्ञान देने वाली, ज्ञान परोसने वाली एक संस्था मात्र नहीं थी। ये एक प्रयास है भारतीय संस्कृति के शीर्षस्थ लक्ष्य तक पहुंचने का, जिसे हम कहते हैं स्वयं को प्राप्त करना,
जब आप अपने कैंपस में बुधवार को उपासना के लिए जुड़ते हैं तो स्वयं से ही साक्षात्कार करते हैं। పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా నేషనల్ లైబ్రరీని సందర్శించిన ఆయన అక్కడ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నామని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్వస్థలాలకు వెళ్లి వారి గొప్పతనాన్ని చాటి చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యాసంగి సాగు లక్ష్యం దాటింది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 63.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో ఉద్యానవన పంటలను మినహాయిస్తే మొత్తం 63 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత యాసంగితో పోల్చితే 23.28 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు వేశారు. ఈ యాసంగిలో వరి నాట్లు రికార్డు స్థాయిలో వేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయాలని ప్రణాళిక రూపొందించగా ఇప్పటికే 49.16 లక్షల ఎకరాల్లో పూర్తయ్యాయి. ఇతర పంటలు లక్ష్యానికి అటు ఇటుగా సాగయ్యాయి. యాసంగి సాగులో నిజామాబాద్, నల్గొండ జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. 4.77 లక్షల ఎకరాలతో నిజామాబాద్ తొలి స్థానంలో, 4.72 లక్షల ఎకరాలతో నల్గొండ రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, కామారెడ్డి ఉన్నాయి. వానాకాలం, యాసంగి సీజన్లు కలిపితే కొన్ని రోజుల్లో ఏడాది సాగు మొత్తం 2 కోట్ల ఎకరాలకు చేరనుంది. వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాల సాగు కాగా యాసంగిలో ఇప్పటివరకు 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. మరో 1.23 లక్షల ఎకరాల్లో సాగైతే తెలంగాణ సాగు చరిత్ర నూతన అధ్యాయం లిఖించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేరళలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ గడిచిన 6 ఏళ్లలో దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 30 రెట్లు పెరిగిందని వెల్లడి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరో 10 నామినేషన్లు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం. కోవిడ్ వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్, 35 రోజుల్లో 1 కోటికి పైగా టీకాల పంపిణీ. దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 391వ జయంతి ఉత్సవాలు, మరాఠా యోధుని ధైర్య సాహసాలను స్మరించుకున్న ప్రజలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసుల కఠిన నిర్ణయాలు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే 3 నెలలు లైసెన్స్ రద్దు.